ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తి అనేక శ్రమల గుండా వెళ్ళవలసిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలు బోధించిన బోధలు వారు ఎరగల. అపోస్తలు ఏం బోధించారు? క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి దేవుని జ్ఞానాన్ని అనుసరించి బ్రతికేటువంటి క్రమంలో వారికి అనేక శ్రమలు వస్తాయి. అనేక శ్రమల గుండా వారి యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్నే పౌలు వెల్లడిపరుస్తూ వచ్చాడు. మనము అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, పౌలు శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని